నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో పాలిటిక్స్ ఎజెండా మారుతుందా? రైతులను సెంటర్ గా చేసుకుని కార్యక్రమాలు చేస్తున్నారా? రైతుల పేరుతో బహిరంగ సభలు ఎందుకు? రైతు ఉంటేనే పాలిటిక్స్ లో నెగ్గుకు రాగలుగుతారా అన్న చర్చ జోరుగా సాగుతుంది. అన్నదాతలను లక్ష్యంగా చేసుకుని పార్టీలు జంగ్ సైరన్ మోగిస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున రైతు మేళాను నిర్వహిస్తోంది. ఇక మేళా గనుక సక్సెస్ కోసం జిల్లా యంత్రాంగం సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రభుత్వం కూడా మేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక ప్రభుత్వ రైతు వ్యతిరేకతను నిరసిస్తూ వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించింది. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఎండగట్టారు కేటీఆర్. రైతు డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయని రాహుల్ గాంధీని సైతం ప్రశ్నించారు ఆయన. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీ జన సమీకరణ చేసింది. 4 తీర్మానాలను రైతుల సాక్షిగా ఆమోదించారు. బడే భాయ్ చోటే భాయ్ అంటూ చాలా ఘాటు పదజాలంతో విమర్శలు చేశారు కేటీఆర్. రాహుల్ గాంధీ నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్? ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ సచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పజెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిని పండ్లు తోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాళ్ళ ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితి. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ దచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్లే రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈ రోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? ఏమయ్యా రాహుల్ గాంధీ రైట్. గా తెలంగాణలో పూర్తిగా పాలిటిక్స్ మొత్తం ఎజెండా మొత్తంగా మారిపోతుంది. రైతులను సెంటర్ గా చేసుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వరుసగా సమావేశాలు అలాగే మీటింగ్స్ కూడా నిర్వహిస్తుంది. ఇదే విషయానికి కంప్లీట్ డిస్కషన్ అందించేందుకు ప్రయత్నిద్దాం. డిస్కషన్ లో మనతో పాటు గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ నుంచి, అలాగే పల్లె రామచంద్ర గౌడ్ గారు కాంగ్రెస్ నుంచి కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ఇద్దరికి. ఎస్, పల్లె రామచంద్ర గౌడ్ గారు మీ నుంచి మొదలు పెడదాం. ముందుగా మీరు చెప్పండి, కేటీఆర్ సభను కూడా చూసాము, కేటీఆర్ ఇంతసేపు మాట్లాడ కూడా విన్నాం. హామీల సంగతి ఏమైంది? అలాగే రుణమాఫీ ఒక్క ఊర్లో కూడా జరగలేదు. ఒక సవాల్ కూడా చేశారు రైతులకు సంబంధించి. ఒక్క ఊర్లో రైతు రుణమాఫీ చేసినట్లయితే గనక సవాల్ విసురుతున్నారు. ఒకవేళ 100కి 100% గనక ఏ ఒక్క ఊర్లో అయినా రుణమాఫీ అయినట్లు చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి కూడా ఆయన క్లియర్ కట్ గా ఒక సవాల్ విసిరారు. దీనికి సంబంధించి మీ వర్షన్ ఏంటి? అన్మ్యూట్ చేయండి పల్లె రామచంద్ర గారు. ఎస్, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. రైతులకు సంబంధించి రైతులకు ఎవరైనా కానీ పూర్తిగా మనకు 70% 70% మంది రైతులు మన తెలంగాణలో ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సిన పనిని బాధ్యతగా అందరు చేయాల్సిన పరిస్థితిని చేయాల్సింది. కానీ రాజకీయ దురుద్దేశంతోనే ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైతేస్తే వరి వేస్తే ఉరి అన్నాడు, ఎన్నో రకాలుగా మాట్లాడిండు. రైతులకు ఖమ్మం రైతులకు బేడీలు వేసిన చరిత్రలు ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు మాత్రం రైతులకు సంబంధించింది ప్రతిదీ కూడా చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మీరు చెప్పినా చెప్పకున్నా ప్రతిదీ ఫుల్ఫిల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందుల ద్వారా సుమారుగా 8 లక్షల కోట్ల అప్పు ద్వారా దీన్ని చేయలేకపోతున్నాం. కానీ మొదటి ప్రాధాన్యతగా రైతులకు సంబంధించినది ప్రతిదీ చేస్తాం. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం సుమారుగా 21 నుంచి 23 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 25,50,000 మంది రైతుల్లో ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఇంకా ఉన్నారు, లేరని లేదు. దాంట్లో కొన్ని బ్యాంకుకు సంబంధించినవి, వాళ్ళకు సంబంధించినది కొన్ని అంటే ఇబ్బందులు ఉండి దాంట్లో ఇంకా మిగతా ఒకటే సవాల్ విసురుతున్నారు. ఒక్క ఊర్లో గనక 100%
రైతు రుణమాఫీ గనక కంప్లీట్ చేసినట్లయితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని కేటీఆర్ సవాల్ చేశారు. ఈ సవాల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? నిజానికి వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన దానికంటే మేము ఎక్కువ చేసినాము. అయితే ఇక్కడ మీరు అన్నట్టు నిజమే, కొన్ని అయితే 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ 3,70,00,000 అప్పు చేసింది అని చెప్పేసి కూడా కేటీఆర్ విమర్శించారు. దానికి ఏది ఇంట్రెస్ట్ పూర్తికి సంబంధించి చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంకోటి పాత రోజులు కాదు, ప్రతిది కూడా అకౌంట్ ఉంటది. అప్పుడు ఒక కుటుంబ వ్యవహారం లాగా ఉంటుండే, దానికి ఎంబీలు ఉండకపోతుండే, ఎస్టిమేషన్స్ ఉండకపోతుండే, ఇంజనీర్లు వాళ్ళే, టెక్నికల్స్ వాళ్ళే, ప్రతి ఒక్కరు వాళ్ళే ఉండి అన్ని రకాలుగా చేసిండ్రు. దాని మీద ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి, దాని గురించి మనకు అవసరం లేదు. ఒకటి మాత్రం, కాంగ్రెస్ ఏదైనా తప్పు చేస్తే దానికి సంబంధించింది కూడా ప్రతిది రికార్డెడ్ ఉంటది. దాంట్లో ఎవ్వరు తప్పు చేయరు, 100% తప్పు చేయరు. కాంగ్రెస్ అంటేనే ఆ రకంగా ఉన్నది. ప్రజలు మన్నకంతోనే ప్రజలు మాకు పట్టం కట్టిండ్రు, దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తాము. దాంట్లో మేము చేసింది ఏంటంటే, ఇబ్బంది ఎట్లా జరుగుతుందంటే, మేము కొన్ని ఆర్థిక ఇబ్బందులతోని మేము ఏం చేయలేకపోతున్నాం. బ్యాంకర్స్ ద్వారా కొన్ని ఇబ్బందులు జరిగి కొంతమందికి చేయలేదు. దానికి మీ వర్షన్ ఈ విధంగా ఉంది. అయితే పల్లెరామచంద్ర గారు, గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం. గౌతమ్ ప్రసాద్ గారు నమస్కారం అండి. ఒక్క నిమిషం అండి. 23,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. 20,50,000 మందికి ఇవ్వడం జరిగింది. ఓకే, గౌతమ్ ప్రసాద్ గారు మాట్లాడు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు మీరేం చేశారు, వాళ్ళు ఏం చేశారో అందరికి తెలుసు. అంటే ఇంకా 2.5 years ఉంది కదా, ఇప్పుడు మేము చేసి చూపిస్తాము, 70% వరకు మేము చేశాము అనేది పల్లె రామచంద్ర గారు చెప్తున్నమాట. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. మేడం, ఇప్పుడు రామచంద్ర గారు మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటి కూడా వాస్తవం లేకుండా మాట్లాడుతున్నారంట. నేనేమంటున్నానంటే, ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండ్రో గత ప్రభుత్వం ఇప్పటికీ రామచంద్ర గారికి తెలవకపోవడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. నిండు అసెంబ్లీలో గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందని చెప్పేసి స్వయాన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క అనౌన్స్ చేసిన సందర్భం కూడా రామచంద్ర గారు మర్చిపోయినట్టున్నారు. అదేవిధంగా ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందని చెప్పేసి కూడా చాలా క్లియర్ గా చెప్పింది. కాదు కానీ ఆర్బీఐ కానీ చేసిన అప్పు ఎంత, అదేవిధంగా దానికి ఇప్పుడు కడుతున్న వడ్డీ ఎంత అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పిన సందర్భం ఉంది. కానీ వీళ్ళు ప్రతి మాట వెనకొకసారి ముందొకసారి 8 లక్షల కోట్ల రూపాయలు చెప్పి తెచ్చిండ్రని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఒక ఎవిడెన్స్ చూపెట్టమని చెప్పండి. 8 లక్షల కోట్ల రూపాయల ఎవిడెన్స్ ఒకటి చూపెట్టమండి. నిండు అసెంబ్లీలో ఒకవేళ రామచంద్ర గారు చెప్పిందే కరెక్ట్ అయితే, నిండు అసెంబ్లీలో 2,70,000 కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి భట్టి విక్రమార్క గారు చెప్పిన అప్పు తప్ప, లేకపోతే ఈ రోజు రామచంద్రరావు గారు చెప్పిన అప్పు తప్ప? అదేవిధంగా ప్రతి నెల 3,000 కోట్ల రూపాయలు మాత్రమే వడ్డీ చెల్లిస్తున్నారని చెప్పేసి ఆర్బీఐ చెప్పింది. అదేవిధంగా కాల్ చెప్పింది. ఈ లెక్క కరెక్టా, లేకపోతే తెచ్చిన బడ్జెట్ అంతా, ఉంచిన బడ్జెట్ అంతా, చేసిన బడ్జెట్ అంతా కూడా అప్పులకే సరిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్న రామచంద్ర గారిని కరెక్టా? ఏది కరెక్ట్? దేన్ని బేస్ చేసుకొని మాట్లాడాలో వీళ్ళు ఒక్కసారి చెప్తే మనం దాని ప్రకారంగా మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో రైతులు ప్రతి కోణంలో నుంచి కూడా ఇబ్బందులు పడుతుంటే, బాధలు పడుతుంటే, దుఃఖిస్తుంటే దాన్ని చూసి బాధపడాల్సింది పోయి, ఆ సమస్యల్ని సవరించాల్సింది పోయి, అన్ని సమస్యలు మేము పరిష్కరించినాము, ఇంకా కొద్దిగా మాత్రమే ఉన్నాయని చెప్పేసి నిస్సిగ్గుగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటారనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా? మన ఛానల్ ని కానీ, అదేవిధంగా ఛానల్లో ఉన్న మ్యాటర్ ని కానీ చూడడానికి కొన్ని వేల మంది, లక్షల మంది రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా. అప్పుడు వీళ్ళు చెప్తున్న పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడండి. పల్లె రామచంద్ర గౌడ్ గారు చెప్పింది డైరెక్ట్ అంటే అప్పుల గురించి కాక ప్రతి దాంట్లో కూడా అంటే విద్యుత్ బకాయిలు ఉన్నాయి. తర్వాత దీంట్లో కాంట్రాక్టర్లకు ఇచ్చిన డబ్బులు సుమారుగా 60 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా అంటే డైరెక్ట్ కాక కొన్ని సంస్థలకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ అకౌంట్ పోతుంది. 8 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది ఒకటి. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రైతుకు విత్తనానికి భూమికి ఎలాంటి సంబంధం ఉంటుందో, రైతులకు కాంగ్రెస్ కు అలాంటి సంబంధాలు, అనుబంధాలు ఉంటాయి. ఒకటి నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి.
అధికారిక మీరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఇవి డైరెక్ట్ అప్పులు కాక కొన్ని ఈ కాంట్రాక్టర్లకు సంబంధించి, తర్వాత డిస్కిమ్లకు సంబంధించి, కొన్ని ప్రైవేట్ కు సంబంధించి అప్పులు ఉన్నాయి. దాన్ని కూడా అకౌంట్స్ తో సహా చేసుకుంటూనే వస్తుంది. ఏదైనా కానీ నేను చెప్పడం ఇంకోటి, రైతులకు సంబంధించి అయినా ఏదైనా కానీ మనం వచ్చిన రెవెన్యూని బట్టి మనం ఖర్చు చేస్తాం. దాంట్లో ఇబ్బంది చేసేది ఏం లేదు. దీంట్లో ఏంటంటే కొన్ని ఎస్టిమేషన్స్ ఎక్కువ వేసి, కొన్ని దాంట్లో ఇబ్బందులు జరిగినాయి, దాని మీద ఎలిగేషన్స్ ఉంటే దాని మీద మనం మాట్లాడదాం. ఇప్పుడు దీనికి అప్పులైనా ఏదైనా కానీ దాంట్లో ఎక్కడికి ఏమి ఉన్నాయి అనేది క్లియర్ గా మేము తీసుకొనే చెప్పగలుగుతున్నాం. గాలిటలు చెప్పడం లేదు, ఏం లేదు. అంటే డైరెక్ట్ తో కాక కొన్ని అంటే కాంట్రాక్టర్లకు, ప్రతి ఒక్క సంస్థకు చెల్లించాల్సిన బాకీల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు రైతుల గురించి, రైతులకు కంపల్సరీ చేయాల్సింది ఉంది. ఒక సామెత ఉంది, ఎద్దేడ్చిన వ్యవసాయము రైతు ఏడ్చిన రాజ్యము చరిత్రలో ఇక్కడ కూడా బాగుపడేది. ఎందుకంటే రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరు చేసినా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్ ఉండదు అనేది. కన్క్లూడ్ చేయండి రామచంద్ర గౌడ్ గారు. ఫైనల్ గా ఏం చెప్తారు? కేటీఆర్ ఏమో సవాల్ విస్తారు, ఒక్క ఊర్లో అయినా సరే 100% గనక రుణమాఫీ జరిగినట్లయితే నేను రాజకీయాల నుంచి తప్పకుండా అని చెప్పేసి క్లియర్ కట్ గా బీఆర్ఎస్ నుంచి సవాల్ విస్తారు. మరి రైతు డిక్లరేషన్ ఏమైంది అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీని కూడా ప్రశ్నించడం చూసాం కేటీఆర్ సభలో. అయితే రైతులకు సంబంధించి సుమారుగా 8,753 కొనుగోలు కేంద్రాలతో అప్పుల గురించి అప్పుల గురించి కాదు, మీరు నెక్స్ట్ ఏం చేయగలుగుతారు? రైతు డిక్లరేషన్ గురించి కానీ, రైతు రుణమాఫీ కానీ, లేదంటే హామీల సంగతి ఏమైందని కానీ. మాకు ఇప్పుడు 50% అయిందండి. సుమారుగా ఆయన 4 సంవత్సరాలు అయిపోయిందనే మాట మాట్లాడిండు కేటీఆర్ గారు. అది ఫ్లోలో మాట్లాడిండా, మామూలు మాట్లాడిండా? 30 నెలలు మాత్రం అయింది. మేము వచ్చే డిసెంబర్ తర్వాత మేము అధికారం 23లో జరిగింది. ఇప్పటికీ సుమారుగా 30 నెలలు అయింది. 30 నెలలు. గౌతమ్ ప్రసాద్ గారు మీరు చెప్పండి, కన్క్లూడ్ చేయండి. నెరవేర్చి ఎలక్షన్ లకు పోతాము. రైతులకైనా ప్రతి ఒక్కరికి కూడా మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ. మేడం ఆయనకు ఆపితే నేను మాట్లాడతా మేడం. ఓకే మేడం నేను ఏమంటున్నానంటే, సమయం చాలా తక్కువ. వరి కొనట్లేదు, ప్రభుత్వం వరి కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొక్కజొన్న కొనట్లేదు, మొక్కజొన్న కొనాలని డిమాండ్ చేస్తున్నాం. మొక్కజొన్నకు సపోర్ట్ ఎంఎస్పీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న అనేక మంది రైతులు ఈ కారణాల రీత్యా, అది యాప్ల ద్వారా యూరియా ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకో సమస్యలు కానీ, అనేక సమస్యలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే నడుము కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని కారణంగానే ఈ రోజు మేము ఒక రైతు సదస్సు పెట్టినాము. ఈ రైతు సదస్సులోనే 4 తీర్మానాలు చేసినాము. ప్రభుత్వం వెంటనే ఈ తీర్మానాలకు స్పందించి ప్రజలకు మేలు చేయాలని, రైతులకు మేలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎస్ అండి, ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. లైవ్ లో జాయినందుకు గౌతమ్ ప్రసాద్ గారికి, అలాగే పల్లె రామచంద్ర గౌడ్ గారికి.